హాయ్ అండి, నేను మీ బాలు. నేను మీతో ఒక మనసు విప్పి ఒక మంచి మాట పంచుకోబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఆ మంచి మాట ఏంటంటే, ఇప్పుడు నేను కొంతమంది లేడీస్ను చూస్తున్నా, వాళ్ళు ముందల చున్నీ వేసుకోకుండా ఇదే ట్రెండు, ఇదే ఫ్యాషన్ అని చెప్పి తిరుగుతున్నారు. అంటే సినిమాలో ఏది చేస్తే అది ఫాలో అవుతున్నారు. ఓకే, దాన్ని నేనేమంటలేను, ఎందుకంటే అది చెడైతంగానే ఉంది. మంచిని ఎవరు తీసుకుంటారు, కానీ చెడిపోయేది తొందర తీసుకుంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సత్యం, మన మన కంట్రీకి వేరే దేశస్తుల కంట్రీలకి చాలా తేడా. వేరే దేశస్తులకు మన కంట్రీ అంటే మంచి మర్యాద, కట్టు బొట్టు అనేది వాళ్ళకు తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడే చెప్తా. వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీ ఎట్లా తయారైందంటే, మనమేమో వేరే కంట్రీ లేక చెడ్డీలు, మిడ్డీలు, చెస్టులు ఏమైనా చున్నీలు లేకుండా తిరుగుతున్నాం. వేరే కంట్రీస్ ఏమో మనలేక చీరలు, కట్టు బొట్ట అని వాళ్ళు మన దాంట్లోకి తిరుగుతున్నారు. వాళ్ళు అట్లా తయారవుతున్నారు. అయితే వేరే కంట్రీస్ వాళ్ళకు తెలిసిపోయింది, ఇడ్చేసుకొని తిరిగితే ఏం లేదు, దోసుకుపోవడమే. మళ్ళీ వాళ్ళకి తెలిసి మన కంట్రీలో చీర, కట్టు బొట్టు కడుతున్నారు. మళ్ళీ మన కంట్రీలో ఎన్నడూ తెలుసుకుంటారు, తెడిచేసుకొని పెట్టుకొని ఇడ్చుకొని తిరిగితే వచ్చేదేం లేదు, దాచిపెట్టుకుంటేనే మనకంటూ ఇంత ఇది లెక్క ఉంటుందని ఎన్నడూ తెలుసుకుంటారు. ఇదండి నేను మీతోటి పంచుకోవాలనుకున్న మంచి మాట. అంటే సినీ ఫీల్డ్లో చున్నీ లేకుండా చూపిస్తే చున్నీ ఫాలో అవుతున్నారు. రాను రాను కడ్రాయర్లు వేసుకొని తిరగడం ఇదే ఫ్యాషన్ అని వాళ్ళు చెప్పిన అనుకో, చెస్ట్ మీద ఒక బ్రా, కింద ఒక కడ్రాయర్, ఇక అది ఫాలో అయినా ఆల్రెడీ తిరుగుతుండొచ్చు, అది గోవాలో అక్కడ ఇక్కడ. కానీ మన హిందువులు ఇట్లా ఆగమైపోతున్నారని నాకు చిన్న డౌట్ వచ్చి ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, మీ బాలు.